పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు 3 సినిమాలు సైన్ చేశారు. అందులో 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఒకటి. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత 'హరీష్ శంకర్' పవర్ స్టార్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అప్పట్లో రిలీజ్ చేసిన గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్కు సూపర్ హై ఇచ్చాయి. ఖచ్చితంగా 'హరీష్ శంకర్' 'గబ్బర్ సింగ్'కు మించి ఎంటర్టైన్ చేస్తాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు. పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లో డైరెక్టర్ హరీష్ శంకర్ సీన్ లీక్ చేశారు. ఇటీవల ఒక ఈవెంట్కు వచ్చిన హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ మూవీలోని సీన్ లీక్ చేశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు కారు టాప్ మీద కూర్చొని ఒక ప్రాంతానికి వెళ్లారు. ఈ సీన్ ని సినిమాలో పెడతానని తెలిపారు. ఆల్రెడీ 'ఉస్తాద్ భగత్ సింగ్' లో ఆ సీన్ షూట్ చేశామని తెలిపారు. ఇంతేకాకుండా గత కొద్ది రోజులుగా 'ఉస్తాద్' సినిమా ఆగిందంటూ ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని కూడా ఇలా హరీష్ పరోక్షంగా ఖండించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామ పర్యటనకు వెళ్లారు పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి తన కాన్వాయ్లో బయలుదేరిన పవన్ ఇప్పటం గ్రామం చేరుకోకముందే మధ్యలోనే తాను ప్రయాణిస్తున్న కారు టాప్ పైకి ఎక్కారు. కారు టాప్పై అలా కాళ్లు బారజాముకొని మరీ ఆయన రిలాక్స్డ్గా కూర్చున్నారు. కారు వేగంగా దూసుకుపోతున్నా చలించని పవన్ కారుపై అలానే రిలాక్స్డ్గా కూర్చున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి సీన్ సినిమాలో ఉంటే మరో హైలైట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ 50% పూర్తి కూడా చేశారు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోవడంతో షూటింగ్స్ పెండింగ్లో పడ్డాయి. ఇది వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో మూవీ కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 'ఉస్తాద్' కోసం సినీ ప్రియులంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా 'తెరీ' రీమేక్ అనగానే ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి స్టార్ట్ అయింది. కానీ దర్శకుడు హరీష్ మాత్రం మీరు ఊహించని విధంగానే సినిమా మంచి కంటెంట్ తో ఉంటుందని ఎప్పటికప్పుడు ఎలివేషన్స్ అయితే ఇస్తున్నాడు. రీమేక్ లో మంచి అనుభవం ఉన్నప్పటికీ ఫ్యాన్స్ లో టెన్షన్ అయితే తగ్గడం లేదు. అసలే ఇటీవల హిందీ రీమేక్ 'రెయిడ్'ను మిస్టర్ బచ్చన్గా తీసి డిజాస్టర్ అందుకున్నాడు. దీంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎలా ఉంటుందనేది అప్డేట్స్ వచ్చే వరకు చెప్పలేని పరిస్థితి. గతంలో 'గబ్బర్ సింగ్'లోనూ అసలు వెర్షన్లో లేని అనేక మాస్ ఎలిమెంట్స్ ని జోడించి సినిమాను మరింత పవర్ఫుల్ గా మలిచాడు. 'గద్దలకొండ గణేష్'లోనూ అదే ఫార్ములా వర్కౌట్ అయింది. కాబట్టి 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ కొత్త మాస్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఇక 'హరిహర వీరమల్లు', 'ఓజీ' చిత్రాలు విడుదలయ్యాక 'ఉస్తాద్ భగత్ సింగ్'కి పవన్ డేట్స్ ఇస్తారని సమాచారం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.